విజయసాయిరెడ్డి మళ్ళీ ఏం చెప్పబోతున్నారు? విజయసాయిరెడ్డిని మళ్ళీ సిట్ అధికారులు ఎందుకు పిలిచారు? ఇదైతే ప్రస్తుతం రాజకీయాల్లో మొదలైన చర్చ. వాస్తవానికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి A5గా ఉన్నారు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి. సిట్ తాజాగా మళ్ళీ ఆయనకి కేసుకు సంబంధించిన నోటీసులు అయితే ఇచ్చింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలనేది, ఆయన హాజరు కూడా అవుతారు. లేదు లాస్ట్ మినిట్లో ఏమన్నా ఆయన లేదు హాజరు కాలేకపోతే, లాస్ట్ టైం అలాగే చెప్పారు, ఇప్పుడు కాదు ఇంకో రోజు హాజరవుతారు అలా చెప్పినా చెప్పొచ్చు. చివరి నిమిషంలో సిట్కి షాక్ ఇవ్వచ్చు విజయసాయిరెడ్డి గారు, చెప్పలేం. కాకపోతే సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయన్ను విచారణకు పిలిచింది సిట్టు. విజయసాయిరెడ్డి ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరయ్యి కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలతో పాటు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అనేది అయితే వెల్లడించారు. రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ దీనికని చెప్పింది మొదట ఈయనే. సో ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి ఇప్పుడు A1గా ఉన్నారు. అయితే ఇప్పుడు అంతకు మించి ఇప్పటికే చాలామందిని విచారించారు. అందులో అప్పట్లో A30 నుంచి 31, 32, 38, 39 దాకా వెళ్ళిపోయింది. 40 కూడా దాటినట్టుంది. ఇందులో ఇప్పుడు IAS అధికారి కూడా మొన్న ఒక ఆయన వచ్చారు. కొత్త వాళ్ళందరూ యాడ్ అవుతున్నారు. అది ఎంతవరకు వెళ్తుందనే తెలియదు. అయితే వీళ్ళందరి దగ్గర రాని సాక్ష్యాలు కానీ, ఆధారాలు కానీ, వివరాలు కానీ విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి సేకరించాలనుకుంటుందా సిట్టు? ఆయన విచారణలో ఏం చెప్తారు అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. వైసీపీలో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. మరొకసారి విజయసాయిరెడ్డిని పిలవడంతో మరి ఆయన ఏం చెప్తారో చూడాలి.